ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు శాశ్వతంగా మనతో ఉండాలంటే మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలండి. ఆయన మనతో శాశ్వతంగా మనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఈ లోకంలో సినిమాలు చూసి లేదా డబ్బు వైపు వెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి అవి కావాలి, దేవుడు కావాలి అని అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నాయి మనకి, ఈ లోకంలో ఉన్న వాటిని మనం వెతుకుతున్నాం, కానీ దేవుడిని వెతకనటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి. ఈ లోకంలో ఉన్నాయి కావాలంటే దేవుడిని వదులుకోవాలి, దేవుడు కావాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వదులుకోవాలండి. దేవుడు బలమైన దేవుడండి, దేవుడు ప్రభావం గల దేవుడండి. ఆయన నిజ సత్య దేవుడిని మనము వదులుకుంటూ ఉన్నాము. మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలని దేవుడు హృదయం దగ్గరికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. మనం ఈ లోకంలో చెత్తనంతా వేసి తాళం వేసేసి దేవుణ్ణి రానివ్వకుండా ఈ లోకానుసారమైనటువంటి జీవితాలతో మనం ఉన్నామండి. మనుషులు కోపం, ద్వేషం, మత్సరం, అసూయ, శరీరాశ, నేత్రాశ, జీవపడమం ఇవన్నీ కలిగిన మనము పరిశుద్ధమైన దేవుడు మన హృదయంలో ఉండరండి. మనం ఇవన్నీ విడిచిపెడితేనే ఆయన పేరే పరిశుద్ధుడు. అంటే ఏ పాపం ఎరుగని దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి పాపంలో పడ్డా కూడా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆచరించినప్పుడు మనం పరిశుద్ధులం అయిపోతాం. మనం పరిశుద్ధులం అయిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి తీసే జీవితం ఉండకుండా మనం దేవుని వైపు చూస్తే ఆయన మనతో ఉంటాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో శాశ్వతంగా ఉండమని అడుగుచున్నామయ్యా. యేసయ్య, ఈ లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్కటి మేము ఆశించకుండా ఈ లోకంలో సాతాను క్రియలు చేస్తే శాశ్వతంగా నరకము, పాతాళము, కటిక చీకట్లోకి శాశ్వతంగా వెళ్ళిపోతాం. కాబట్టి శాశ్వతమైన దేవ, మేము మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మాలిన్యపు వస్త్రాలు తీసివేయండి. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా మీ చిత్తానుసారంగా ఉండినట్టుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని జనకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రపరిచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.